గోడ మీద ఏర్పడి ఉన్న భయంకరంగా కనిపించే సాలీడు చిత్రాలను చూస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్దాం పద, నాకిక్కడ చాలా భయంగా అనిపిస్తోంది. ఈ చిత్రాలను చాలా దీర్ఘంగా చూడు రష్మి. లేదు లేదు, నేను ఈ చిత్రాలను ఇంతకంటే ఎక్కువసేపు చూడలేను. రష్మి, నువ్వు ఇంత భయపడుతూ ఉన్నావంటే మరి మాతో పాటు ఎందుకు ఇక్కడికొచ్చావు? తను రష్మి చెప్పింది నిజమే. నాకేమనిపిస్తుందంటే మనం ఇక్కడికి రాకుండా ఉండాల్సిందేమో. అంకిత్, నువ్వు ఈ ఊరి ఆదివాసుల దంతకథలను వినలేదనుకుంటాను. అంటారు ఒక కాలంలో ఈ గుహ ఇక్కడ రాణి యొక్క సీక్రెట్ గది అట. ఇక్కడ తను తన రూపాన్ని మార్చుకునేదట. అంటే ఏంటి, రూపాన్ని మార్చుకునేదా? ఈ చిత్రాలని దీర్ఘంగా చూడండి. ఈ చిత్రాలన్నిటిలో కూడా ఒక ఆడమనిషి సగం శరీరం మనిషిగా ఉంది, మిగతా శరీరం సాలీడుగా ఉంది. అంతలో కొంతమంది ఆదివాసులు ఆ గుహ లోపలికి వస్తారు. ఒక వ్యక్తి ఎంతో కోపంగా వాళ్ల ముగ్గురు వైపు చూసి, మీరు ముగ్గురికి లోపలికి రావద్దని చెప్పాను కదా, అయినా సరే మీరు ఎందుకు లోపలికి వచ్చారు? ఏ ఇదేమైనా మీ ప్రైవేట్ ప్రాపర్టీనా? చూడండి, మా ఎదురుగా ఆంగ్లంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు పట్నం వాసులు కాబట్టి మీకు అర్థం కాదు. ఇక మీదట ఈ గుహలోకి రావద్దు. ఈ గుహలోకి అందమైన ఆడపిల్లలు అసలు రాకూడదు. అంకిత్ తనుతో, చూడు, ఈ ఆదివాసులు ఏమైనా చేయగలరు. ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద్ధతను, అదే మనకు మంచిది. అంకిత్ మాట విని తను తన స్నేహితులతో పాటు అక్కడ్నుంచి తన హోటల్కి వెళ్ళిపోతుంది. తన రూంలో ఎంతో కోపంగా కూర్చుని ఉంటుంది. మరీ అంత కోపం తెచ్చుకోక తను. ఎవరికి తెలుసు, ఆ ఆదివాసులు చెప్పింది నిజమేనేమో. నువ్వు కూడా ఆ ఆదివాసుల మాటల్ని నమ్ముతున్నావా? నాకసలు అర్థం కావట్లేదు. నీకు రష్మికి అసలు ఏమైంది? చూడు, తను అడ్వెంచర్ ఒక లిమిట్ వరకే బావుంటుంది. నేను మీ ఇద్దరిలాగా పిరికిదాన్ని కాదు. ఇవాళ రాత్రి నేను ఆ గుహలోకి తప్పకుండా వెళ్తాను. నాకు ఆ రాణిని ఎలాగైనా చూడాలని జిజ్ఞాసగా ఉంది. తను నిన్ను బలవంతంగా అయితే మేం ఆపలేము, కానీ నీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాం. నువ్వు ఆదివాసుల మాటని వినడమే మంచిది. తను రష్మి మాటలను ఏమాత్రం పట్టించుకోదు. తను తన మంచం మీద పడుకుంటుంది. రాత్రి 2 గంటలవుతుంది. తను సైలెంట్గా ఆ గుహ లోపలికి ఒక కాగడాన్ని తీసుకుని వెళ్తుంది. ఆ గుహ గోడల దగ్గర ఉన్న చిత్రాలను ఏదో సమ్మోహిత అవస్థలో చూస్తూ ఉంటుంది. అప్పుడే తన దృష్టి గుహలో ఉన్న ఒక తలుపు మీద పడుతుంది. మధ్యాహ్నం వచ్చినప్పుడు నాకీ తలుపు కనిపించలేదే. ఖచ్చితంగా ఇదేదో రహస్య ద్వారంలా ఉంది. ఈ కాగడ వెలుగులోనే కనిపిస్తుందేమో. తను ఆ తలుపును తెరిచి లోపలికి వెళ్తుంది. లోపల ఉన్న దృశ్యాన్ని చూసి తను కళ్లను తనే నమ్మలేకపోతుంది. అంతలో తను చెవులకు తన స్నేహితుడు అంకిత్ మాట వినిపిస్తుంది. తను, నాకు తెలుసు నువ్వు గుహ లోపలే ఉన్నావు అని. మర్యాదగా నువ్వు బయటకు వస్తావా, లేక మీ మామ కాల్ చేయనా? ఈ అంకిత్ ఉన్నాడే. తను ఆ గదిలో నుంచి బయటికి వస్తుంది. బయట అంకిత్ ఇంకా రష్మి ఎంతో కోపంగా చూస్తూ ఉంటారు. తను, మేమిద్దరం ప్యాకింగ్ చేసుకున్నాం. బయట కార్ రెడీగా ఉంది. మనం ముగ్గురం ఇప్పుడే ఈ క్షణమే ముంబైకి వెళ్ళిపోదాం. తను తన స్నేహితులతో పాటు తమ పట్నం ముంబైకి తిరిగి వెళ్తుంది. నిజానికి తనుకి తన స్నేహితులకి తిరగడం, అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు ముగ్గురు ఆదివాసులుండే ప్రదేశంలో తిరగడానికి వెళ్తారు. తను తన బెడ్రూంలో గాఢ నిద్రలో ఉంటుంది. అంతలో వాళ్ళమ్మ తనని లేపుతుంది. నువ్వు నాన్నెందుకు లేపావు? ఏంటమ్మా, నువ్వొచ్చి 2 రోజులైపోయింది. నీ గదిలో నుంచి అసలు బయటికే రాలేదు. ఏమీ తినడం లేదు, ఏమీ తాగడం లేదు. ఎందుకంటే నాకు అస్సలు ఆకలి లేదు. నా గదిలో నుంచి వెళ్ళు, బయటికి వెళ్ళు. నాకు నిద్ర వస్తోంది. నువ్వసలు నాతో ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీకేమైనా మతిగానే పోయిందా ఏంటి? తను కళ్ళు చాలా ఎర్రగా ఉంటాయి. ఇక్కడ్నుంచి వెళ్ళిపో. నేను నీకు చివరిసారిగా చెప్తున్నాను. తను వాళ్ళమ్మ శరీరంలో రోమాలు ఉన్నట్టుండి నిక్కబొడుచుకుంటాయి. తను భయపడుతూ ఆ గదిలో నుంచి బయటికి వెళ్తుంది. బయట తను వాళ్ళ నాన్న తన భార్యతో ఇలా అంటాడు. ఏమైంది? తను లేవలేదా? తనుకసలు ఏమైందో అర్థం కావడం లేదు. నేను తనని లేపేసరికి తను కోపంలో ఏదేదో మాట్లాడింది. బహుశా అలసిపోయి ఉంటుందిలే.
నాకేదో గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఒకవేళ అదే విషయం అయితే నేను వెళ్ళి లేపి చూస్తాను. వద్దు, మీరు తన గదిలోకి వెళ్ళొద్దు. ఏంటి నువ్వు అసలు? తను నా కూతురు. ఆ మాట చెప్పి తను తండ్రి ఎంతో వేగంగా తను గదిలోకి వెళ్తాడు. కాని ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆయన కళ్లను ఆయన నమ్మలేకపోతాడు. తన ఎదురుగా ఎంతో భయంకరమైన ఆకారంలో ఉన్న సాలీడు ఉంటుంది. అది అతన్నే చూస్తూ ఉంటుంది. ఎవరు నువ్వు? సాలీడుని, ప్రాణాలు తీసే సాలీడుని. ఆ మాట చెప్పి ఆ సాలీడు తను తండ్రి దగ్గరికి వెళ్తుంది. అతని పీకను నొక్కుతుంది. తను తండ్రి గట్టిగా అరుస్తాడు. తన భర్త అరుపుని విని తను వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్తుంది. కాని ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తను కూడా భయపడిపోయి అక్కడ్నుంచి అరుస్తూ బయటికి పరిగెడుతుంది. తను అక్కడ్నుంచి పరిగెడుతూ తిన్నగా అంకిత్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఏమైందంటే మీరెందుకు ఇంత కంగారుగా ఉన్నారు? మీరందరూ ఎక్కడికి వెళ్లారు? ఎక్కడికి వెళ్ళామంటే ఏంటి? ఇవాళ ఉదయం నేను తనుని లేపడానికి తన గదిలోకి వెళ్లాను. అప్పుడు తను నాతో అస్సలు మర్యాద లేకుండా మాట్లాడింది. అసలు తను నా కూతురేనా అనిపించింది. నా భర్త తనని లేపడానికి వెళ్ళినప్పుడు నాకు ఆయన అరుపు వినిపించింది. అరుపు వినిపించిందా? నాకు మీ మాటలేం అర్థం కావడం లేదు. నేను గదిలోపలికి వెళ్లి చూసేసరికి తను సగం శరీరం సాలీడులాగా ఉంది, మిగతా సగం తనులాగా ఉంది. నా భర్త శవం తెల్లబడిపోయి నేల మీద పడి ఉంది. మీరేదో పొరపాటు పడుతున్నారంటీ. పదండి, నాతో పాటు పదండి. నేనిప్పుడే మీ అపోహలన్నీ దూరం చేస్తాను. అంకిత్ తను వాళ్ళ అమ్మని తీసుకుని ఇంట్లోంచి బయటికి వస్తాడు. బయట తనకి రష్మి కనిపిస్తుంది. ఇంకా నయం, నువ్వు నాకు ఇక్కడే కనిపించావు అంకిత్. నేను నిన్ను కలవడానికి ఇక్కడికొచ్చాను. తను 2 రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేను ఆంటీతో పాటు వాళ్ళింటికి వెళ్తున్నాను. నువ్వు కూడా రా. అంకిత్ వాళ్ళిద్దర్నీ తన కార్లో ఎక్కించుకుంటాడు. కాసేపట్లో తను వాళ్ళింటికి చేరుకుంటారు. వాళ్ళిద్దరూ చూసేసరికి తను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ప్రశాంతంగా టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఆంటీ, మీరు ఇంకేదో అన్నారు, కానీ ఇక్కడ ఇంకేదో కనిపిస్తుంది. నేను ఏదైతే చెప్పానో అదంతా నిజమే బాబు. దయచేసి నా మాట నమ్ము. అసలిక్కడ ఏం జరుగుతోంది? నాకెవరైనా ఏమైనా చెప్తారా? అంకిత్ రష్మికి జరిగిన విషయం అంతా చెప్తూ, ఇప్పుడు చెప్పు రష్మి, వీటన్నిటికీ నువ్వేం చెబుతావు? నేనేం చెప్తాను? నాకు బహుశా ఇది ఆ ఆంటీ అపోహ అంటాను. అంతలో తను తండ్రి కిచెన్లో నుంచి బయటికొచ్చి తన భార్య ఎదురుగా నిలబడతాడు. నువ్వెక్కడికి వెళ్ళావు? మీరు అంతలో తను తన స్నేహితురాలు రష్మితో, నీకు నన్ను 2 రోజుల తర్వాత కలవాలనిపించిందా? అయినా నువ్వు కూడా నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా. సరే, నా గదిలోకి వెళ్దాం పదా. నేను మీకు చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పాలి. తను రష్మిని తన గదిలోకి తీసుకువెళ్తుంది. కాని కాసేపట్లోనే భయంకరమైన రష్మి అరుపు అంకిత్కి తను వాళ్ళమ్మకి వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ తను గదిలోకి వెళ్తారు. అక్కడ చూసేసరికి రష్మి శవం నేల మీద పడి ఉంటుంది. ఇక తను సాలీడు రూపంలో పరివర్తన చెంది ఉంటుంది. ఆంటీ, మీరు చెప్పింది నిజమే. ఇక్కడంతా చాలా గందరగోళంగా ఉంది. అంతలో తను వాళ్ళ నాన్న వెనుక వైపు నుంచి వచ్చి తన భార్య పీకను గట్టిగా పట్టుకుంటాడు. ఇప్పుడు మీరిద్దరూ ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడలేరు. అంతలో తెల్లబడిన రష్మి ఉన్నట్టుండి లేచి కూర్చుంటుంది. తను అంకిత్నే చూస్తూ ఉంటుంది. నేను ఎవరి రక్తాన్నైతే తాగుతానో వాళ్ళు నా బానిసవుతారు. ఇకిప్పుడు నువ్వే మిగిలావు. నీ రక్తం తాగిన తర్వాత ఈ ప్రపంచాన్నే నేను బానిసగా మార్చి సాలీడు రూపంలో పరివర్తన చెందేలా చేస్తాను. అంతలో తను వాళ్ళమ్మ చాలా గట్టిగా అరుస్తూ, ఇక్కడ్నుంచి పారిపో బాబూ, లేదంటే వీళ్ళందరూ కలిసి నిన్ను చంపేస్తారు. అంకిత్ అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. తన కారు తీసుకుని తిన్నగా కొన్ని గంటల్లో ఆ ఆదివాసులుండే ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ చాలా మంది జనం ఉంటారు. ఒక ఆదివాసి అంకిత్ దగ్గరికి వెళ్ళి, మీ పట్నం వాసులు చాలా పెద్ద గందరగోళం చేశారు. ఆ సాలీడిప్పుడు స్వేచ్ఛను పొందింది. నాకు తెలుసు, తను నా కళ్ళ ముందే నా ఫ్రెండ్ రేష్మి ప్రాణం తీసేసింది. సరే పదండి, ఆ గుహలోకి. అంకిత్ ఆ ఆదివాసులతో కలిసి గుహ లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక ఆదివాసీ తాంత్రికుడు గుహలో తెరిచి ఉన్న తలుపును చూస్తూ ఉంటాడు. ఆదివాసీ తాంత్రికుడు అంకిత్తో, ఈ గదిని చూస్తున్నావు కదా, అంటారు
ఆమె ఒక రాజు భార్య. రాత్రివేళ రాక్షసులకు పూజ చేస్తూ ఉండేదట. ఒకసారి రాక్షసుడు తనకి ఒక షరతు పెట్టాడు. తను సగం మనిషి సగం సాలీడు రూపంలోనే అమరత్వం పొందగలదు అని. కానీ దానికోసం కొంతమంది రక్తం తాగాల్సి ఉంటుంది. ఎలాగైనా అమరత్వం పొందాలనుకున్న రాణి నిర్దోషుల రక్తం తాగటం మొదలుపెట్టింది. ఆ విషయం తెలుసుకున్న ఒక తాంత్రికుడు తన మంత్రశక్తితో తనని ఈ గుహ లోపల బంధించాడు. కానీ దానిని స్నేహితురాలు తెరిచింది. ఈ స్నేహితురాలు ఏ క్షణంలో అయితే ఈ గుహలోకి వెళ్ళిందో ఆ క్షణమే చనిపోయింది. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ తను చనిపోయిందంటే మరి మాతో ఉన్నది ఎవరు? అందరినీ చంపే సాలీడు తన ఆత్మ తను శరీరంలో ఉంది. తనని వెంటనే పట్టుకొని ఈ గదిలోకి తీసుకొచ్చి బంధించాలి. నాతో పాటు పద. అంకిత్ ఆ ఆదివాసీ తాంత్రికుణ్ణి తను ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ తాంత్రికుడు ఇంట్లోకి వెళ్ళగానే సాలీడు రూపంలోకి పరివర్తన చెంది తను భయంకరంగా కనిపిస్తుంది. తను తండ్రి ఇంకా తల్లి రష్మి ఇద్దరు పరిగెత్తుకుంటూ అంకిత్ దగ్గరకొచ్చి నిలబడతారు. వాళ్ళందరూ అంకిత్ పీకను గట్టిగా పట్టుకుంటారు. వెంటనే ఆ తాంత్రికుడు తన సంచిలో నుంచి ఒక పెద్ద మంత్రించిన సాలీడు వలను తీస్తాడు. దానిని తను మీదకు విసురుతాడు. ఆ తర్వాత ఒక కుండను తీస్తాడు. కొన్ని క్షణాల్లోనే ఆ సాలీడు పొగగా మారుతుంది. ఆ పొగ కుండ లోపలికి వెళ్ళిపోతుంది. ఆదివాసీ తాంత్రికుడు వెంటనే ఆ కుండను మూసేస్తాడు. తను, వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న అందరూ నేల మీద పడిపోతారు. చూసావు కదా, నీ స్నేహితురాలి శవాన్ని దీర్ఘంగా చూడు. తను చనిపోయి 2 రోజులైపోయింది. ఇప్పుడు నేను ఈ కుండను ఆ గుహ లోపలున్న రహస్య గదిలో బంధిస్తాను. అలాగే ఆ తలుపుని మంత్రాల శక్తితో బంధించేస్తాను. ఆ మాట చెప్పి తాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.